Friends, this is Prasad. I'm working in Hitachi Digital Services as a senior consultant, and my current package is 40 lakhs, and my key skills are Python, Flask, Django, Fast API, and cloud side AWS, Azure, and SQL. I have exposure on SQL as well, and front end side React.js, Angular. These are my key skills, and um, the reason behind this video is because of Sridhar sir actually, and how he helped me in my career path, and I'll explain in detail. This is a bit lengthy video. Please bear with me and focus on the video once. Okay. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాను. మా అన్నయ్య ఆల్రెడీ ఎంసీఏ చదువుతున్నాడు. నేను బీటెక్ కోదడ అనురాగ్ కాలేజీలో చదువుతున్నాను. సెకండ్ ఇయర్లో నాకు హాలిడేస్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఆ, మా అన్నయ్య రూమ్లో ఉంటున్నాను. మా అన్నయ్య ఏమో కాలేజ్కి వెళ్తూ ఉన్నాడు. కాలేజ్కి వెళ్ళే ముందు శ్రీధర్ సార్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు అనమాట. కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి ముందు ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు. నేను కూడా ఏముందిలే బోర్ కొడుతుంది కదా అన్నట్టు జస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మామూలుగా శ్రీధర్ సార్ క్లాసెస్ అండ్ కొంచెం క్లోజ్గా ఉండారు మా అన్నయ్యకి కూడా. నేను మామూలుగా వెళ్ళి ఇన్స్టిట్యూట్లో అట్లా సి లాంగ్వేజ్ అవన్నీ నేర్చుకుంటాను అనమాట. అయితే అంతకుముందు బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు సి లాంగ్వేజ్ అంటే విపరీతమైన భయం యాక్చువల్లీ. పట్టేవాడిని ప్రోగ్రామింగ్ కూడా. కానీ ఏమైందంటే అక్కడ ప్రోగ్రామింగ్ రాయాలన్నా, ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలన్నా ల్యాబ్లో కూడా చాలా భయం అనమాట. మీ స్టూడెంట్స్కి బీటెక్ స్టూడెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. దాని తర్వాత ఏం చేశానంటే నేను శ్రీధర్ సారు జస్ట్ టైం పాస్ కోసం వెళ్తూ అట్లా వింటూ ఉంటే మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. క్లాసెస్ కానీ శ్రీధర్ సార్ చెప్పడం కానీ టీచింగ్ స్టైల్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది సార్ది యాక్చువల్గా. వన్ టైము విన్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా గ్రాప్ చేసేయచ్చు ఈజీగా. ఎంత ప్రోగ్రామింగ్ రానోళ్ళైనా, ఎంత ఎంత పూర్ క్యాండిడేట్ అయినా, ఎవరైనా కానీ ఈజీగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనం శ్రీధర్ సార్ చెప్తుంటే. ఆ టీచింగ్ అనేది ఆల్మోస్ట్ సార్కి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. తర్వాత ఏం చేశానంటే వెళ్ళి ఎట్లా వినటము అయిపోయింది. హాలిడేస్ అయిపోయాయి. నెక్స్ట్ బీటెక్ వచ్చేసాను. థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ నేను వచ్చానమాట. ఇది మా అన్నయ్య రూమ్కి వచ్చి మళ్ళీ శ్రీధర్ సార్కి క్లాసెస్కి వెళ్ళడము. అండ్ అజయ్ సారు జావా కూడా చెప్తున్నారు, చాలా బాగా చెప్తారు అజయ్ సార్ కూడా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నేను వెళ్తూ ఉన్నా, క్లాసెస్ వింటూ ఉన్నాను. క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు అట్లా నాకు మంచి గ్రాబింగ్ వచ్చింది సి లాంగ్వేజ్ మీద. జావా అండ్ C++ కూడా ఉన్నాను అప్పుడు నేను. తర్వాత స్టూడెంట్స్కి ఇంకా మెంటరింగ్ ఇవ్వడము, ఇంకా స్టూడెంట్స్కి ఏమైనా హెల్ప్ చేయడము ప్రోగ్రామింగ్లో అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత శ్రీధర్ సార్ స్టూడెంట్ ఒకళ్ళే అంతకుముందు ఎవరో సీడాక్ రాశారు. సీడాక్ తెలిసే ఉంటుంది, అది ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కోర్స్ యాక్చువల్గా సీడాక్ అనేది. అది నేను ట్రై చేశాను అనమాట యాక్చువల్గా. శ్రీధర్ సార్ ఆల్రెడీ సి లాంగ్వేజ్ అవన్నీ విన్నాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. సీడాక్ కోర్సు నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను. అండ్ మామూలుగా ఆన్లైన్లో డంప్స్ అవి తీసుకొని ప్రిపేర్ అయ్యి సీడాక్ ఎగ్జామ్ రాసేసాను. వచ్చింది నాకు ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో సీట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 80,000 ఫీజు అది. అండ్ అకామిడేషన్ అంతా వాళ్ళే అనమాట మొత్తం. దాని తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. సీడాక్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సి లాంగ్వేజ్, జావా ఇవన్నీ అనమాట. మనోళ్ళు, తెలుగు వాళ్ళు, నార్త్ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. నేను కూడా అక్కడ వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేశాను అనమాట. సి లాంగ్వేజ్ కానీ, జావా వీళ్ళందరికీ చెప్పడం, నేను డేటా స్ట్రక్చర్స్ కానీ అవన్నీ చెప్పడం వాళ్ళకి నాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత నేను సీడాక్ అయిపోయి అండ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి అనమాట. ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ థర్డ్ కంపెనీలో నేను కొట్టేశాను మొత్తం. మంచి ప్యాకేజ్తో 3.6 ల్యాక్స్ ప్యాకేజీ ఇనిషియల్గా. అక్కడే బెంగళూరులో మంచిగా వచ్చేసింది. ఆ తర్వాత శ్రీధర్ సార్కి కాల్ చేసి చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అజయ్ సార్ కానీ, శ్రీధర్ సార్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే యాక్చువల్గా అంటే శ్రీధర్ సార్కి హెల్ప్ చేద్దామనో ఇంకా ఇన్స్టిట్యూట్కి హెల్ప్ చేద్దామో కాదు. కానీ శ్రీధర్ సార్ చెప్తుంటే ఆ టీచింగ్ స్కిల్స్ కానీ, టీచింగ్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. ఎంత పూర్ స్టూడెంట్ అయినా కానీ, ఎవరైనా కానీ హానెస్ట్గా చెప్తున్నా నేను,
చాలా హెల్ప్ అవుతది. గైడెన్స్ కూడా కెరీర్ గైడెన్స్ కూడా చాలా బా ఇస్తారు సారు. అండ్ ఏదో ఇన్‌స్టిట్యూట్‌కొచ్చాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా, ఆ తర్వాత కూడా మనకి టచ్‌లో ఉంటారు సార్ యాక్చువల్‌గా. మేము ఆల్మోస్టు నేను 12 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకి మేము మా అన్నయ్య కానీ, మా బ్రదర్ మా యంగర్ బ్రదర్ కానీ, మేము ముగ్గురం యాక్చువల్‌గా ముగ్గురం గూడా సార్‌కి టచ్‌లో ఉన్నాము. అండ్ ఏమన్నా హెల్ప్ కావాలన్నా మేము సార్ మాకు హెల్ప్ చేస్తుంటారు. సార్‌కేమన్నా హెల్ప్ కావాలన్నా మేము చేస్తుంటాం అట్లా అనమాట. ఆహ్, ఇంకా ఆహ్, నా సజెషన్ ఏంటంటే ఎవరైనా సి లాంగ్వేజ్ గానీ, జావా కానీ ఎవరైనా విందాము వెళ్ళి ఒకసారి డెమో క్లాసెస్ వినండి సార్‌వి. మీకు అర్థమవుతుంది. చాలా బాగా చెప్తారు. చాలా మంచిగా కెరీర్ గైడెన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కూడా చెప్పిస్తున్నారు. ఇప్పుడు బావుంది. అంతా బావుంది. ఒకసారి వెళ్ళి వినండి. ఆహ్, నాకైతే చాలా హెల్ప్ అయింది సార్‌ది. సార్ క్లాసెస్ కానీ, సార్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అండ్ హ్మ్. మేము పర్సనల్ విషయాలు గూడా మామూలుగా మేము షేర్ చేసుకుంటాము యాక్చువల్‌గా సార్‌తో. అంత క్లోజ్‌గా ఉంటారనమాట సార్ గూడా. ఆహ్, నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళి క్లాసెస్ వినండి. ఆహ్, ఇంకా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఆహ్, ఆహ్, కోర్స్ ఫీస్ కూడా మనకి రీజనబుల్‌గా ఉంటుంది యాక్చువల్‌గా. మెంటరింగ్ ఉంటుంది. మీకు ప్రాక్టీస్ చేసుకుంటే సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి యాక్చువల్‌గా. అది నా సజెషన్ అయితే అది. హ్మ్. నేనైతే మంచి పొజిషన్‌లోనే ఉన్నాను. సార్ వల్ల ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాను అనుకుంటున్నాను యాక్చువల్‌గా. ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సార్‌ని కన్సల్ట్ అయ్యి మంచిగా కెరీర్ గైడెన్స్